డియర్ స్టూడెంట్స్, మీరందరూ అర్లీగా నన్ను రిక్వెస్ట్ చేశారు. ఎంబీఏలో సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో స్పెషలైజేషన్ అనేది ఎలాగా సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి. సో ఇప్పటి వరకు మనకి ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ అందరికీ కామన్ పేపర్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా 132 స్టూడెంట్స్లో 132 స్టూడెంట్స్కి అందరికీ సేమ్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. బట్ మీరు సెకండ్ ఇయర్ స్టార్టింగ్లోనే స్పెషలైజేషన్ అనేది చెప్పాలి. స్పెషలైజేషన్ ఏం తీసుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టి మీకు స్పెషలైజేషన్ అనేది ఎనేబుల్ చేస్తాను. సో ఈ స్పెషలైజేషన్ అనేది ఏది తీసుకోవాలి అన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరికి కూడా బ్రెయిన్లో ఉంది. సో దీనికి ఈరోజు ఈ వీడియో ద్వారాగా నేను మీకు మంచి క్లారిటీ ఇస్తాను. మనకి హెచ్ఆర్ చేసిన లేదా ఫినాన్స్ చేసిన లేదంటే మార్కెటింగ్ చేసిన ఏది చేసినా మీకు స్కిల్స్ లేకపోతే వేస్ట్. అంటే మెయిన్ మొత్తం ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా కీ మొత్తం కూడా స్కిల్స్లో ఉంటుంది. అంటే మీకు స్పెషలైజేషన్ హెచ్ఆర్ ఉన్నప్పటికీ కూడా స్కిల్స్ లేకపోతే వేస్ట్. అలాగే ఫినాన్స్ అయినా స్కిల్స్ లేకపోతే వేస్ట్, మార్కెటింగ్ అయినా స్కిల్స్ లేకపోతే వేస్ట్. సో ఇప్పుడు మనకి మన యూనివర్సిటీలో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి అనేది చూద్దాం. యాక్చువల్గా ఎంబీఏ అనే ఓన్లీ వన్ కోర్స్లో మనకి 50+ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. కంప్లీట్గా 50కి పైగా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. బట్ మనకి మన కాలేజీలో ఉన్న ఆప్షన్స్ ఎన్ని అంటే 3 ఆప్షన్స్. అంటే మన కాలేజీలో మనం ఆఫర్ చేస్తున్నటువంటి స్పెషలైజేషన్స్ 3. ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్, సెకండ్ వచ్చేసి ఫినాన్స్, అండ్ థర్డ్ వచ్చేసి మార్కెటింగ్. సో ఇప్పుడు ఈ 3 స్పెషలైజేషన్స్లో మీకు ఏది బాగా సూట్ అవుతుంది అన్నది నేను మీకు ఇచ్చేటువంటి ఈ చిన్న క్లారిటీని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను మీకు హెచ్ఆర్ స్పెషలైజేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. హెచ్ఆర్ అనేది హెచ్ స్టాండ్స్ ఫర్ హ్యూమన్ అండ్ ఆర్ స్టాండ్స్ ఫర్ రిసోర్స్. హ్యూమన్ రిసోర్స్ అంటే మనం, అంటే హ్యూమన్ బీయింగ్. ఇక్కడ మనకి మేల్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇద్దరు వస్తారు. మేల్ ఎంప్లాయీస్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్ని చాలా న్యాచురల్ లాంగ్వేజ్లో హ్యూమన్ రిసోర్స్ అని కంబైన్డ్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు హెచ్ఆర్ స్పెషలైజేషన్ తీసుకునే వాళ్ళకి డెఫినెట్గా కొన్ని క్వాలిటీస్ అనేవి ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే మీరు ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది బాగా క్లారిటీగా తెలిసి ఉండాలి. అంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాం, అలాగే మన తోటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఫ్రెండ్లీగా మాట్లాడతాం. సో అలా కాకుండా మనకంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళని వాళ్ళు పని శ్రద్ధగా చేయడం కోసం కొంచెం పవర్ చూపించినట్లుగా మాట్లాడతాం. సో ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కింద వస్తాయి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో అనదర్ పార్ట్ ఏంటి అంటే లాంగ్వేజ్ స్కిల్స్. నేను చెప్పాను కదా, ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. స్కిల్స్ లేకపోతే మీరు ఏ స్పెషలైజేషన్ చేసినా కానీ వేస్ట్. సో ఇక్కడ మీకు లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎంతగా అంటే మనందరికీ తెలుసు, ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్, ఇది గ్లోబల్ లాంగ్వేజ్. అంటే మీరు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశానికి వెళ్ళినా కానీ మీకు ఇంగ్లీష్ అనేది క్వైట్ కామన్గా అందరూ వాడేటువంటి లాంగ్వేజ్. సో మీకు ఇంగ్లీషు ఏదో బట్లర్ ఇంగ్లీష్ అన్నట్టు కాకుండా మంచి ఫ్లూయెన్సీగా ఉండే ఇంగ్లీష్ అనేది రావాలి. నెక్స్ట్ ఇంగ్లీష్తో పాటుగా మీకు మీ మదర్ టంగ్ కూడా ఇంపార్టెంట్. మదర్ టంగ్, సపోజ్ మనందరికీ మదర్ టంగ్ అనగానే తెలుగు. సో తెలుగు కూడా మీకు ఎలా రావాలి అంటే మంచి ఫ్లూయెన్సీ ఉండాలి. అలాగే దీంతో పాటు
మన నేషనల్ లాంగ్వేజ్. నేషనల్ లాంగ్వేజ్ అంటే మన దేశవ్యాప్తంగా మనం వాడేటువంటి హిందీ. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఈ 3 లాంగ్వేజెస్లో మీకు డెఫినెట్గా ఫ్లూయెన్సీ అనేది ఉండాలి. అప్పుడే మీరు ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది చాలా చక్కగా మీరు మంచి అండర్స్టాండింగ్ వచ్చే విధంగా కమ్యూనికేట్ అవ్వగలుగుతారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్ తర్వాత థర్డ్ ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటంటే పర్సనాలిటీ స్కిల్స్ అంటే మంచి నడక, మంచి డ్రెస్సింగ్, అలాగే మంచి అపియరెన్స్, ఇవన్నీ కూడా పర్సనాలిటీ కిందకి వస్తాయి. మీరు చూసే చూపు, నడిచే నడక ఇవి కూడా ఎదుటి మనిషిని ఆకట్టుకునే విధంగా ఉండాలి. సో అలాంటి పర్సనాలిటీ మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే హెచ్ఆర్ తీసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ 4th వచ్చేసి హెచ్ఆర్ అంటేనే హ్యూమన్ రిసోర్స్. మీరు ఇక్కడ ఎంప్లాయీస్తో మంచిగా ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఏం చేయాలంటే మీకు ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది తెలిసి ఉండాలి. అలాగే ఎదుటి వాళ్ళు మీ మాటలకి ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది మీరు గెస్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. అంటే సపోజ్ మీరు ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి దాన్ని పాజిటివ్గా తీసుకున్నారా లేదా నెగటివ్గా తీసుకున్నారా. ఒకవేళ పాజిటివ్గా తీసుకుంటే ఓకే. ఇన్ కేస్ నెగటివ్గా తీసుకుంటే ఆ పర్సన్ అలా ఎందుకు నెగటివ్గా తీసుకున్నారు అన్నది మీరు ఇక్కడ గెస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి. అలాగే మీకు ఖచ్చితంగా కన్విన్స్ చేసేటువంటి లక్షణాలు కూడా ఉండాలి. అంటే ఎదుటి మనిషిని తను నో అన్న చోట మీరు ఎస్ అనిపించేలాగా ఉండాలి. సపోజ్ నో అంటే మీరు ఎస్ అనేలాగా కన్విన్స్ చేయాలి. ఒకవేళ ఎస్ అంటే మీకు నో అనడం ఇంపార్టెంట్ అయితే మీరు ఆ పర్సన్ని ఎస్ నుంచి నోకి కన్వర్ట్ చేసేటువంటి కన్విన్సింగ్ కెపాసిటీస్ కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా హెచ్ఆర్ స్పెషలైజేషన్ తీసుకోవాల్సిన వాళ్ళకి ఉండవలసినటువంటి లక్షణాలు. నెక్స్ట్ ఫినాన్స్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా చాలా కామన్గా అర్థమయ్యేది ఏంటంటే ఇది మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మీకు థియరీ పార్ట్ సపోజ్ ఒక 40% ఉంటే ప్రాబ్లమ్స్ కూడా చేయాల్సి ఉంటుంది, అది కూడా 60%. అంటే మీకు 100%లో ఒక 40% ఏమో థియరీ ఉంటుంది, 60% ఏమో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సరే, ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ మళ్ళీ మ్యాథమెటిక్స్ వస్తాయా, లేదంటే స్టాట్స్ వస్తుందా, లేదంటే ప్రాబబిలిటీ వస్తుందా, ఇఫ్ నాట్ ప్లెయిన్గా కామర్స్ అంటే ఫినాన్స్ వస్తుందా అంటే మీకు ఇక్కడ అన్ని మిక్స్డ్గా వస్తాయి. అంటే మీకు కొన్ని పేపర్స్లో మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది, కొన్ని పేపర్స్లో స్టాటిస్టిక్స్, కొన్ని పేపర్స్లో ప్రాబబిలిటీ అండ్ కొన్ని పేపర్స్లో కామర్స్. మీకు మెయిన్ రోల్ వచ్చేసి కామర్స్. సో ఫినాన్స్ అనేది కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి బాగా సూటబుల్. ఎగ్జాంపుల్ డిగ్రీలో బీకామ్ కానివ్వండి లేదా బీకామ్ కంప్యూటర్స్ కానివ్వండి చేసిన స్టూడెంట్స్కి ఈ ఫినాన్స్ అనేది మంచి సూటబుల్. అండ్ ఇంకోటి, బీకామ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫినాన్స్ తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు. బట్ ఏది స్టార్టింగ్ ఏబిసిడి అనే స్టేజ్ నుంచి మీరు ఇంకా ఈ స్టేజ్కి రావాలి అంటే మీకు చాలా టైం టేకింగ్. అలాగే మీకు అసలు దానికి టైం ఉంటుందో లేదో కూడా గ్యారెంటీ ఉండదు. సో నా బెటర్ కైండ్ సజెషన్ ఏంటి అంటే డిగ్రీలో బీకామ్ కానీ బీకామ్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఉన్నవాళ్ళు మాత్రమే ఫినాన్స్ తీసుకోండి. అనవసరంగా బీకామ్లో బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా ఇప్పుడు ఫినాన్స్ ఆప్ట్ చేసుకుంటే మీకు ఈ తక్కువ టైంలో ఫినాన్స్ గురించి ఎక్కువ స్టడీ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అలాగే మీకు ఇంట్రెస్ట్ కూడా పోయే అవకాశం ఉంటుంది. సో అందుకని బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫినాన్స్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఈ ఫినాన్స్ తీసుకునే వాళ్ళకి క్వాలిటీ సేమ్ ఉండాలి అన్న దాంట్లో చూస్తే ఫస్ట్ మీకు ప్రాబ్లమాటిక్ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉండాలి, అంటే లెక్కలు చేయడం అనేది ఇంట్రెస్ట్గా ఉండాలి. రెండోది, మీకు బయట క్యాపిటల్ మార్కెట్స్ గురించి ఐడియా ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ షేర్ మార్కెట్ ఉంది, ఈ షేర్ మార్కెట్లో మనకి ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటి, అసలు షేర్స్ అంటే ఏంటి, డిబెంచర్స్ అంటే ఏంటి, అసలు షేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేస్తారు, పోర్ట్ఫోలియో అంటే ఏంటి, ఇలాంటివన్నీ ప్రాక్టికల్గా కూడా ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. సపోజ్ ఇప్పటి వరకు మీకు ఇది నాలెడ్జ్ లేకపోయినా
త్రూ ది పేపర్స్ మీరు నాలెడ్జ్ డెఫినెట్గా గెయిన్ చేయగలుగుతారు. అలాగే మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా న్యూస్ అనేది చూస్తూ ఉండాలి. న్యూస్ చూడడం వల్ల ఏమవుతుందంటే న్యూస్లో మీకు అవుట్ సైడ్ మార్కెట్ ఎలా ఉంది, అలాగే షేర్స్ ఎలాగా ఫ్లక్చువేట్ అవుతున్నాయి, అండ్ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, అండ్ అలాగే ఏ కంపెనీకి ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నాయి, ప్రజెంట్ ఏ కంపెనీ మంచి పొజిషన్లో ఉంది అనేది తెలుస్తుంది. అలాగే ఈ ఫినాన్స్ తీసుకున్న వాళ్ళు జస్ట్ MBA ఫినాన్స్ చేయటం ఒక్కటే కాకుండా అడిషనల్గా కూడా కొన్ని స్కిల్స్ ఉండాలి. అదేం స్కిల్స్ అంటే టాలీ అండ్ అలాగే మీకు MS ఆఫీస్ మంచిగా వచ్చి ఉండాలి. పర్టికులర్గా MS ఆఫీస్లో కూడా ఎక్సెల్ షీట్ ప్రిపరేషన్స్ అనేవి చాలా బాగా రావాలి. ఎక్సెల్ షీట్ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన బాడీలో బ్లడ్ ఎంత ఇంపార్టెంట్, ఫినాన్స్ స్టూడెంట్కి ఎక్సెల్ షీట్ గురించి తెలియడం అనేది అంత ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు HR ఫినాన్స్ గురించి చూసాం. ఆ తర్వాత మనం మార్కెటింగ్ స్కిల్స్ గురించి చూద్దాం. మనలో ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మార్కెటింగ్ అంటే బయట ఎక్కడో మార్కెట్లో తిరగాలి. సో ఈ బైక్లు వేసుకొని కార్లు వేసుకొని ఊరు తిరగాలి, ఏదో టార్గెట్స్ పెడతారు, అవన్నీ రీచ్ అవ్వాలి, ఫ్రెండ్స్ని వేసుకొని తిరగాలి, వెహికల్ ఉండాలి, ఇవన్నీ ఏదేదో ఊహించుకుంటారు. యాక్చువల్గా మార్కెటింగ్ అంటే తిరగడం కాదు. ఇక్కడ కూడా తిరిగే వాళ్ళకంటే కూడా ఒక చోట కూర్చొని వేరే వాళ్ళతో పని చేయించుకునేటువంటి ఆఫర్ ఉంటుంది. సపోజ్ నేను డీలర్గా ఉన్నాను అనుకోండి, నా కింద ఏజెంట్స్ ఉంటారు, ఏజెంట్ 1, ఏజెంట్ 2, అలాగా నేను ఫర్ సపోజ్ XYZ ABCD ఈ పర్సన్స్ని హైర్ చేసుకున్నా. నేను ఇక్కడ ఈ రూమ్లోనే కూర్చొని వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా. ఏమని, మీరు గుంటూరు వెళ్ళండి, మీరు ఏలూరు వెళ్ళండి, మీరు హైదరాబాద్ సైడ్ వెళ్ళండి, మీరు వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసుకోండి, మీరంతా పల్నాడు ఏరియా చూసుకోండి. అలాగా నేను వీళ్ళకి ఆర్డర్ ఇస్తాను. అంటే నేను ఇక్కడ కూర్చొని వీళ్ళందరితో పని చేయించుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్లో ఫస్ట్ వచ్చేసి మీకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటి అంటే కస్టమర్తో మంచిగా మాట్లాడడం. కస్టమర్స్ని మంచిగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి, రిసీవింగ్గా మాట్లాడాలి. అలాగే కస్టమర్స్కి ఏదైనా డౌట్ వస్తే వాటిని క్లారిఫై చేసేటువంటి సహనం కూడా ఉండాలి. రెండోది, మీకు మార్కెట్లో కాంపిటీటర్స్ ఎవరున్నారో తెలిసి ఉండాలి. అంటే సపోజ్ నాది బాల్ పాయింట్ పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. నేను మ్యానుఫ్యాక్చర్ చేసే పెన్ను కాకుండా ఇంకా మార్కెట్లో వేరే పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవే ఉన్నాయి అన్నది నేను బాగా క్లారిటీగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ అన్ని కంపెనీస్లో కూడా ఏ కంపెనీకి ఎక్కువ సేల్స్ ఉంటున్నాయి అనేది తెలుసుకోవాలి. ఏ కంపెనీకి అయితే ఎక్కువ సేల్స్ ఉంటున్నాయో వాళ్ళు మనకి కాంపిటీటర్స్. అంటే మనం ఒక కంట మన కాంపిటీటర్ని ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే మార్కెటింగ్లో మనము ఎప్పుడు కూడా మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది ప్లే చేయాలి. ఒక కస్టమర్ వేరే కంపెనీకి వెళ్లకుండా మన కంపెనీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి ఏం చేయాలి? సపోజ్ బై 1 గెట్ 1 ఆఫర్, అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. లేదంటే నా కస్టమరు నా వైపుకి అట్రాక్ట్ అవ్వాలంటే ఆపోజిట్ కంపెనీ 100 రూపీస్కి ఇచ్చేటువంటి ప్రోడక్ట్ని నేను 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి 80 రూపాయలకి ఇస్తున్నాను. సో కస్టమర్కి ఈ 20 రూపీస్ అనేది బెనిఫిట్. ఈ బెనిఫిట్ని మనము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా చేసి కస్టమర్ని నా వైపు అట్రాక్ట్ చేసుకుంటాను. సో ఇవన్నీ కూడా మార్కెటింగ్ స్కిల్స్. అండ్ అలాగే మార్కెటింగ్ పీపుల్కి డెఫినెట్గా HR పీపుల్కి ఉండేలాగానే పర్సనాలిటీ ఉండాలి. మంచి పర్సనాలిటీ, గుడ్ లుకింగ్, గుడ్ డ్రెస్సింగ్ ఉండాలి. అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మంచి ఫ్లూయెన్సీ, అంటే ఇంగ్లీష్ రావాలి, అలాగే మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ రావాలి, అలాగే తనకంటూ మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో స్టేట్ లెవెల్లో ఆ లాంగ్వేజ్లో కూడా మంచి గ్రిప్ ఉండాలి. అండ్ అలాగే ఎక్స్ప్రెసింగ్ గెస్చర్స్ కూడా ఉండాలి. అంటే కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు మన ఫేస్లో మంచి ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి. అంటే నవ్వుతూ మాట్లాడడం, ఎదుటి మనిషిని కన్విన్స్ చేసినట్లుగా ఫ్రెండ్లీగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా రావాలి. సో అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి మార్కెటింగ్ అనేది బాగా సూటబుల్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మార్కెటింగ్ అనేది కేవలం బాయ్స్కి మాత్రమే సూటబుల్ అనుకుంటారు. బట్ యాక్చువల్లీ ఇదంతా అపోహ.
గర్ల్స్ కూడా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండి పర్ మంత్ ఎంత లేదు అన్నా కానీ 1,00,000 రూపీస్ ఎర్న్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే గర్ల్స్కి కూడా మార్కెటింగ్ అనేది సూటబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్ అంటే కంప్లీట్ ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఫీల్డ్ వర్క్ అంటే నేను చెప్పా కదా, తిరగడం అనేది ఎవరికి ఉంటుంది? లో కేటగిరీ ఆఫ్ క్వాలిఫికేషన్ వాళ్ళకు ఉంటుంది. సో ఎంబీఏ వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారు? హై కేటగిరీలో ఉంటూ లో కేటగిరీలో వర్క్ చేయించుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు, ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళంతా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్పెషలైజేషన్స్.